ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. క్రీస్తు చేసిన బోధ ఈ కాలంలో చాలా అరుదుగా చేస్తున్నారు. బోధించడంలోనూ వెనకబడి ఉన్నారు, పాటించడంలోనూ వెనకబడి ఉన్నారు. సరి అయిన క్రీస్తు బోధ మాకు అందలేదు కనుకే మేము వెనకబడి ఉన్నామని సాకులు చెప్పి తప్పించుకోకండి. ఈ కాలంలో బైబిల్లో ఉన్న వాక్యాన్ని క్లుప్తంగా వివరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరో ఒకరి ద్వారా వినే ఉంటారు. తెలుసు కూడా యేసు బోధ యందు జీవించకపోతే నీవు ఇంకా దేవుణ్ణి అంగీకరించినట్లే. మరి మీరు విన్న బోధ, పాటించే బోధ క్రీస్తు చెప్పిన బోధేనా? ఒకసారి గ్రహించుకోండి. దాని యందు నిలకడగా ఉన్నారా? యేసుని అనుసరిస్తున్నారా? ఆయనలాగే జీవించడానికి ప్రయత్నిస్తున్నారా? మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. క్రీస్తు బోధ యందు నిలకడగా ఉండి ఆయన్ని మనస్ఫూర్తిగా అంగీకరించి అనేకులకు మాదిరిగా ఉందాం. అట్టి కృపను ప్రభు మనందరికీ దయచేయాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.